ఆయన ఆరోగ్యం గురించి ఒక్కసారి ఆలోచించు. మీరిద్దరూ కలిసి పెరిగారు. ఇప్పుడు ఆయన ప్రాణాలతో యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం కుదుట పడ్డారు. ప్లీజ్ చెప్తే ఏమవుతుంది వసుంధరా? ఆవేశంలో బీపీ పెరిగిపోతుందేమో. అప్పుడు సర్జరీ చేయరేమోనని భయపడుతున్నావా? నీకు కావాల్సిందేంటి గ్రీష్మ? ఇప్పుడు పాయింట్కొచ్చారా ఆంటీ? కానీ ఇప్పుడు నాకు చెప్పే మూడ్ లేదు. అది తర్వాత చెప్తాను. ఇప్పటికైతే నా లగేజ్ బయటుంది, లోపల పెట్టించండి ఆంటీ. ఇంకా ఆట మొదలైంది. ఇక ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేద్దాం. ఒకసారి ధ్రువకి హాయ్ చెప్పొస్తానండి. గ్రీష్మ, నా మాట విను ప్లీజ్. నీకు దండం పెడతాను. చూసావా వసుంధరా, విధి ఎంత విచిత్రమైందో? ఇదే ఇంట్లో కూర్చొని ఒకప్పుడు నేను ధ్రువ మాట్లాడుకుంటుంటే నా సూట్ కేస్ని తన్ని నాకు వార్నింగ్ ఇచ్చావు. ఇప్పుడు ఇదే ఇంట్లో గది ముందు నిలబడితే చేతులు జోడించి బతిమాలుతున్నావు. కాదు, లిటరల్లీ అడుక్కుంటున్నావు. కాసేపు ఆగితే కాళ్ళు కూడా పట్టుకుంటావేమో. నీకిదే కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను గ్రీష్మ. దయచేసి ఆయనకేమీ చెప్పొద్దు. ఆయన ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది. ఇంకొక వారంలో సర్జరీ ఉంది. ఏ చిన్న షాక్ తగిలినా ఆయనకి మంచిది కాదు. అర్థం చేసుకో. నిన్ను అర్థం చేసుకోవటంలో నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు వసుంధరా. కానీ ధ్రువకి ఈ విషయం ఇప్పుడే ఖచ్చితంగా చెప్పను. ఎందుకంటే ఇవాళ నీ కళ్ళల్లో భయం, నిస్సహాయత ఉన్నాయి చూడు, అవి చాలా నచ్చాయి నాకు. అయినా మొదటి రోజు నేను క్లైమాక్స్ చెప్పేస్తే తర్వాత ఎపిసోడ్స్కి కంటెంట్ ఏముంటుంది చెప్పు? రిలాక్స్, ఇప్పుడే చెప్పను. తప్పుకోమా. ఒక్క నిమిషం గ్రీష్మ, శానిటైజ్ చేసుకుని వెళ్ళు. పతివ్రత లక్షణాలు లైవ్లో డెమో చూపిస్తున్నావు. ధ్రువ నిజంగా అదృష్టవంతుడు, కానీ నువ్వే కాదు. ఎందుకంటే నువ్వు నా అదృష్టానికి అడ్డంగా వచ్చావు. తప్పుకో. హాయ్ గ్రీష్మ, నువ్వా? ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నిన్ను చూసి. నేనడగాలి ధ్రువ, నువ్వు ఎలా ఉన్నావని. నీకు బాలేదన్నప్పటి నుంచి నిన్ను చూడాలని చాలా అనుకున్నాను. కానీ ఇక్కడి నుంచి మెడపట్టుకుని గెంటేశాక మళ్ళీ రానివ్వరేమో అని ఆలోచిస్తూ ఆగిపోయాను. కానీ అలా ఆలోచిస్తూ నేను కూర్చోలేకపోయాను ధ్రువ. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని తెలుసుకున్నాక ఏది ఏమైనా ఒకసారి నిన్ను వచ్చి చూడాలి అని వచ్చేసాను. థ్యాంక్ యూ గ్రీష్మ.
నువ్వు నాకు అవసరమైన ప్రతిసారి పక్కనే ఉన్నావు. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నాను. ఇంకేంటి చెప్పు. ध्रुवा साहेब आप फ्रूट्स खाना है. వచ్చేసావా నూర్? గంట అయింది, ఇంకా రాలేదేంటా అని అనుకుంటున్నాను. గ్రీష్మ, తను నూర్. నన్ను చాలా బాగా చూసుకుంటుంది. తనుంటే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. నూర్, తను గ్రీష్మ, మా ఫ్యామిలీ ఫ్రెండ్. హాయ్ నూర్. నువ్వేనా నూర్ అంటే? బయట ఆంటీ వాళ్ళు కూడా నీ గురించి మాట్లాడుకుంటున్నారు. ధ్రువకి లివర్ ఇస్తున్నావంట కదా? అవును గ్రీష్మ, సేవియర్లా వచ్చింది నా లైఫ్లోకి. అన్నీ చేస్తుంది, కానీ క్రెడిట్ తీసుకోవడానికి మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. అదేంటి నూర్, నీ చేతికి కుంకుమంటిందేంటి? మీరు పూజలు చేయరు కదా? ओ ओ कुंकुमा కాదు, అవి హాత్ కట్ గయా. నూర్, ఏంటి నూర్, చేయి కట్ అయిందా? పర్వాలేదు సాహెబ్, మళ్ళీ ఆప్కో ఇన్ఫెక్షన్ అవుతుంది. చాలే ఆపు నూర్. నువ్వు ముందు కూర్చో. రా కూర్చో, కూర్చో. మనిషి ఎవరో తెలియకపోయినా ఎమోషన్ మాత్రం పర్ఫెక్ట్గా వర్కౌట్ చేసావు వసుంధరా. నిన్ను వదలను. ఈ ధ్రువాన్ని ప్రశాంతంగా ఉండనివ్వను. మీ పతనం కోసమే నేనొచ్చాను. నూర్, నొప్పిగా ఉందా? ఏ बहुत छोटी है साहब, आप परेशान अवधू. पहले आप खाओ, मेडिसिन का टाइम हो गया. పర్వాలేదు. नहीं, మీరు తినాలి. చూడు గ్రీష్మ, తను నా గురించి ఎంత టేక్ కేర్ చేస్తుందో. అవును ధ్రువ. నూర్, మరీ ఇంత మంచితనం పనికిరాదు. అప్పుడప్పుడు నీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి, సరేనా? గ్రీష్మ విషయంలో ఒక తండ్రిగా నేను ఓడిపోయాను మల్లిక. నేను పూర్తిగా ఓడిపోయాను. తనకి చదువు నేర్పించటంలో, సంస్కారం నేర్పించటంలో, నియంత్రించటంలో అన్నిట్లో ఓడిపోయాను. ఇక నువ్వు తనని ఆ ఇంట్లో నుంచి ఎలా పంపిస్తావో నీ ఇష్టం. పోలీస్ కేసు పెడతావో, జైల్లో పెడతావో. ఏం మాట్లాడుతున్నావు రాజీవ్? ఓడిపోయిన వారి మాటలు వినటానికి సహించవు మల్లిక. ఇలాగే కఠినంగా ఉంటాయి. నేను గ్రీష్మ మీద కేసు పెడతానని ఎలా అనుకున్నావు రాజీవ్? అంటే ఆ పని నువ్వెందుకు చేయలేదు? నీ కూతుర్ని పెళ్లి కాకుండా నా కొడుకు ఇంటికి తీసుకొచ్చిన రోజున వాడి మీద నువ్వు కేసెందుకు పెట్టలేదు? నేను తనకి మాటిచ్చి తప్పినా కూడా నా మీద కేసెందుకు పెట్టలేదు? ఇప్పుడు గ్రీష్మ ప్రవర్తించే తీరుకి ఒకప్పుడు నేను తనకి చూపించిన ఆశలే కారణం. తనకి నేను మాటిచ్చే ముందు పదే పదే అడిగింది, బాగా ఆలోచించుకోండి ఆంటీ, ఒక్కసారి మాటిస్తే అదే నిజం అనుకుంటాను అని.
ఆ రోజు నా పట్టుదలే ముఖ్యం అనుకున్నాను గాని గ్రీష్మ జీవితం ఇలా అయిపోతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. దీనికి నేను బాధ్యత వహిస్తాను. గ్రీష్మకి నేనే సమాధానం చెప్పుకోవాలి. తనకి ఇంట్లో స్థానం నేను కల్పించలేకపోయాను. తనకి కావాల్సింది నీ ఇంట్లో స్థానం కాదు మల్లిక, నీ కంపెనీలో స్థానం, నీ ఆస్తిలో భాగం. తనిదంతా ధ్రువ ప్రేమ కోసం చేయలేదు. తనకి దక్కని స్థానం వసుంధరకు దక్కిందన్న ఈర్ష్యతో చేస్తోంది. చాలాసార్లు నచ్చ చెప్పాలని చూశాను. తన వ్యక్తిత్వానికి వసుంధర వ్యక్తిత్వానికి ఉన్న తేడా సున్నితంగా చెప్పి చూశాను. కానీ తను అర్థం చేసుకోవటం లేదు. అయితే ఇది మనం పరిష్కరించగలం రాజీవ్. నా ఆస్తిలో తనకి భాగం రాసిస్తాను. నాకున్న షేర్స్ని గ్రీష్మకి మనస్ఫూర్తిగా ఇచ్చేస్తాను. వద్దు మల్లిక. ఇది నేను గ్రీష్మ కోసం కాదు, నా భర్తకి ప్రాణ స్నేహితుడు, నాకు అన్న స్థానంలో ఎప్పటికప్పుడు పక్కన నిలబడే నా రాజీవ్ అన్నయ్య కూతురు కోసం చేస్తున్నాను. నువ్వు చేసిన వాటితో పోలిస్తే ఇది చాలా తక్కువ రాజీవ్. తనకి నేను ఇచ్చింది ఇస్తుంది కాగితాలు మాత్రమే, వీటికి లెక్క కట్టొచ్చు. కానీ నువ్వు మా కోసం, మా కుటుంబం కోసం చేసిన త్యాగాలకి లెక్క కట్టడం చాలా కష్టం రాజీవ్. నీతో ఇప్పటివరకు చెప్పలేదు కానీ ప్రతాప్ ఎప్పుడూ గ్రీష్మ పెళ్లి బాధ్యత మనది అని చెప్పేవాడు. తనకి ఏమీ లేని రోజుల్లో నీకున్న గవర్నమెంట్ జాబ్ని వదిలేసొచ్చేశావు. పెద్ద కంపెనీలు నీకు ఎక్కువ డబ్బిస్తామని, పెద్ద హోదా ఇస్తామని ప్రలోభ పెట్టినా ఇక్కడి నుంచి నువ్వు అడుగు బయట పెట్టలేదు. ప్రతాప్ తన నీడని కూడా నమ్మని రోజొచ్చినా నిన్ను నమ్ముతాను అని చెప్పేవాడు. అలాంటి నా అన్నకి నా ఆస్తినివ్వటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను. సంతోషంగా ఇచ్చేస్తాను. అది నాపై ఇంకా భారం పెంచుతుంది మల్లిక. దయచేసి నాకంత పెద్ద శిక్ష వేయకు. అది శిక్ష కాదు రాజీవ్, నేను తీర్చుకుంటున్న రుణం. నువ్వు లేకపోతే ఈ కంపెనీ ఎక్కడుంది? అందులో నుంచి ఇన్ని కంపెనీలు ఎలా పుట్టుకొస్తాయి? అవన్నీ నీ తెలివితేటలు. దీన్ని కల్పవృక్షంగా మార్చింది నువ్వే. తర్వాత నాకు కంపెనీ భద్రత తప్ప ఇంకేదీ కనిపించని సమయంలో దీన్ని తిరిగి నిలబెట్టింది కూడా నువ్వే. ఇక్కడ మేమిచ్చే జీతాలకి పనిచేసే వాళ్లకన్నా రాజీవ్ మీద భరోసాతో పనిచేసేవాళ్లే ఎక్కువ. అదే నువ్వు మాకు కూడబెట్టిన ఆస్తి. అందుకే ఈ కంపెనీని ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు. పైకి అందమైన చెట్టులా కనిపించేది మా పేర్లే అయినా లోపల ఆ చెట్టుని బలంగా అల్లుకున్న వేరువి నువ్వే రాజీవ్. నిజానికి ఈ కంపెనీలో నువ్వే షేర్ ఇవ్వమని అడగాలి, కానీ నన్ను ఈ రోజు వరకు అడగలేదు. ఇప్పుడు నీకివ్వకపోతే నా గెలుపుకు అర్థమే లేదు. అది కాదు మల్లిక. నాకేం కాదు రాజీవ్. నాకిప్పుడు నా కోడలి మీద నమ్మకం ఉంది. నా పేరు మీద ఆస్తున్నా లేకపోయినా తన్నను చూసుకుంటుంది. ఆ రోజు ఆ అమ్మాయిని మన కంపెనీకి తీసుకొచ్చి తను రాయి కాదు వజ్రం అని నిరూపించావు. అది నువ్వు నాకిచ్చిన ఆస్తి. ఇక నువ్వేం చెప్పినా ఈ విషయంలో నేను ఇంకేం విన్ను. ధ్రువకి సర్జరీ జరిగిన తర్వాత నా నిర్ణయాన్ని అమలు పరుస్తా. అప్పటి వరకు నువ్వు ధైర్యంగా ఉండు. నేను చేసిన తప్పుని ఇలాగైనా సరిదిద్దుకో నువ్వు. అది గ్రీష్మ పట్ల నిజంగా నాకున్న బాధ్యత.
ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు, వసుంధరకి ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలవన్నట్టు ఈ గ్రీష్మ రావడం ఏంటో. పైగా అందరికీ ఇంత ధైర్యం ఇస్తూ లేని ఓపిక కూడగట్టుకొని పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతుంటే చివరికి ధ్రువ ఏం చేస్తాడో. పిచ్చిది డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టేసింది. ఏదైనా సలహా ఇద్దామంటే ఆ సమస్యని అర్థం చేసుకునే లోపే ఇంకొకటి చిన్న గీత ముందు పెద్ద గీతలాగా వచ్చి నిలబడుతుంది. దేవుడా, ఎటు ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంచావందర్నీ. మంచో చెడో మనం ఇతరులకి ఏమిస్తే అదే వస్తుంది అని అన్నావు. మరి ఇక్కడ వసుంధర ఎంత ప్రేమిస్తున్నా తనకెందుకు తిరిగి ద్వేషం, అవమానాలు మాత్రమే ఇస్తున్నావు? భగవంతుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు. ఆ ఆలస్యం వెనుక కొన్ని కారణాలు, అద్భుతాలు దాగి ఉంటాయి. మిమ్మల్ని చూస్తుంటే సమయం పడుతుందేమో కానీ సాధించలేంది ఏదీ లేదని అర్థమైంది. ఇన్నాళ్ళు మీకు ట్రీట్మెంట్ చేస్తున్నానే కానీ మీకు ఏమీ చేయలేకపోయానని బాధ కనిపించింది. కానీ కొన్ని నెలల వ్యవధిలో ఊహించని రీతిలో మీలో కదలిక మొదలైతే నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా మీకెలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు డాక్టర్. నా పరిస్థితిని అర్థం చేసుకొని నాకు తోడుగా నిలిచారు. మీ ప్లేస్లో ఇంకెవరున్నా సరే వాళ్ళకి రిస్క్ అవుతుందని ఇలా చేయటానికి ఒప్పుకోరు. కానీ మీరు మాత్రం నా మాట నమ్మి నన్ను చాలా పెద్ద ప్రాబ్లం నుంచి కాపాడారు. మీ ప్రాణాలకి ముప్పుందని లాయర్ గారు అంత క్లియర్గా చెప్పాక అర్థం చేసుకోకుండా ఎందుకుంటాను? నేను మీకు సాయం చేయలేనేమోనని ఎలా అనుకుంటారు? ఇది నాకు చాలా పెద్ద విషయం. నేనే మీతో స్వయంగా మాట్లాడి కృతజ్ఞతలు చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ ఇంట్లో పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవటంతో నేను మీకు కాల్ చేయలేకపోయాను. తెలిసింది. మొన్న హాస్పిటల్లో మల్లికా మేడం కనిపించారు. ధ్రువ ఆరోగ్యం గురించి చెప్పారు. అన్నీ సర్దుకుంటాయి. ఇది ఒకప్పుడు పెద్ద విషయం, కానీ ఇప్పుడు కాదని చెప్పాను. కానీ ఇలాంటి మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నప్పుడు కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. మీరు టెన్షన్ తీసుకోకండి. మేడం, మీకిప్పుడు టాబ్లెట్స్ ఏం అవసరం లేదు. కేవలం బలానికి మాత్రమే ఇస్తున్నాను. ఇంతకీ ధ్రువకి లివర్ ఎవరిస్తున్నారు? మల్లికా మేడమా, వసుంధరా? మల్లికది కూడా సెట్ అయిందా డాక్టర్? ఇద్దరిది సెట్ అయింది. ధ్రువకి కేవలం వసుంధర మాత్రమే మ్యాచ్ అయిందంట. ఇంకా నిర్ణయం తీసుకోలేదా? ఇప్పుడు మీరందరూ కలిసి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. వెళ్ళొస్తాను మేడం. అంటే మల్లిక లివర్ కూడా మ్యాచ్ అయినా ఆ విషయం చెప్పకుండా వసుంధర లివర్ ఒక్కటే మ్యాచ్ అయిందని చెప్పిందా? అయితే మల్లిక మారలేదు. కేవలం తను మంచిది అని చూపించుకుంటోంది. ఆ పిచ్చి వసుంధరని వాడుకుంటోంది. ఇది చెప్తే వినే పరిస్థితిలో వసుంధర లేదు. మల్లికని గుడ్డిగా నమ్ముతోంది. మల్లిక ఎదుటి వాళ్ల మంచితనంతో, వాళ్ల అవసరంతో ఆడుకోవటం నీకు బాగా అలవాటైపోయింది. ఇక నీ ఆట కట్టించాల్సిన టైం వచ్చింది. నాలాగా వసుంధరకి అన్యాయం జరిగితే నేనొప్పుకోను. గట్టిగానే ప్రశ్నిస్తాను. చూస్తూ ఉండు.
ఆ, రండి ఆంటీ, ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చారా? మర్చిపోయాను, శానిటైజ్ చేసుకున్నారా? లేదంటే నూరు లోపలికి రానివ్వదు కదా. నూరు నిన్ను కూడా భయపెట్టిందా గ్రీష్మ? అమ్మా, ఈరోజు గ్రీష్మ రావడంతో ఫుల్ టైం పాస్ అయిపోయింది తెలుసా? చాలా రోజుల తర్వాత ఇలా ఫ్రీగా మాట్లాడుకున్నాం. ఆ, నీకు చెప్పలేదు కదా ధ్రువ, నేను నిన్ను చూసి వెళ్దాం అనుకున్నాను. కానీ ఆంటీ సర్జరీ అయ్యే వరకు ధ్రువకి తోడుగా ఉండమన్నారు. ఎక్కడుందా ఆంటీ వసుంధర? కార్తీక్ అడిగితే తెలిసేది కదా. ఇంతకీ అతనున్నాడా లేదా ఇద్దరు కలిసి? గ్రీష్మాజీ, నా కొడుకు బాగున్నంత వరకే నీ ఆటలు. వాడికేమైనా అయ్యిందో అయ్యిందో నిన్ను చంపడానికి కూడా ఆలోచించను.